అంతకుముందు ఒక దగ్గర పెట్టుంది. అక్కడి నుంచి తీసుకొని వచ్చేటప్పుడు గొప్ప అపాయం కలిగిందనమాట. ఇక్కడ ఇందులోనే ఉంటుంది 6వ అధ్యాయంలో. ఎట్లాగంటే మందసాన్ని మళ్ళా వాళ్ళు చేసినట్టుగా వీళ్ళు కూడా బండి మీద పెట్టుకొని తోలుకొని కొత్త బండి వస్తూ ఉన్నప్పుడు అపాయకరమైన జరిగింది. ఇప్పుడు కూడా సంఘాల్లో కొత్త కొత్త విధానాలు వాక్యంలో లేనటువంటివి, అందుకే అక్కడ సమస్యలు కలుగుతాయి. దేవుడు చెయ్యమన్న విధంగా చెప్పిన విధంగా దాని క్రమం బట్టి ఆజ్ఞను బట్టి మాటలు బట్టి చేయకపోతే సమస్య వస్తుంది అక్కడ గ్యారెంటీగా. క్రొత్త పద్ధతుల్లో కొత్త కొత్త విధానాల్లో సేవ వాక్యంలో లేకపోయినా పర్వాలేదు, వాక్యానుసారం కాకపోయినా పర్వాలేదు, క్రమం లేకపోయినా పర్వాలేదు. అదేంటి కొత్త బండ్లు అన్నమాట. ఇవన్నీ కొత్త కొత్త బండ్లు. దేవుడు చెప్పిందే ఆయన చేసుకుంటాడు, అంతే ఆయనకు కావాల్సింది. కొత్త కొత్త విధానాలు ఈయనకేం అవసరం లేదు. ఎట్ట చేయమంటాడు అట్ట చేస్తే చాలు. అందుకు ఇక్కడ ప్రమాదం ఏర్పడింది. ఎవరే కానీ తాకకూడదు. అది ఎత్తాలన్నా దించాలన్నా ఒక ప్రత్యేకమైన పరిస్థితి ఉంది. ప్రతిష్ఠింపనటువంటి ఆ యాజకులే దాన్ని బండి మీద పెట్టినా కవర్ వేసినా దించాలన్నా అక్కడ గుడారం వేసినప్పుడు వాళ్ళ పని అది. గుడారం సంబంధించినటువంటి పని వాళ్ళకు వేరే వాళ్ళు ఉన్నారు. ఇలాగా ఉంటుందన్నమాట ఆ గుడారం విషయంలో, పరిచర్య విషయంలో. అక్కడ బండి తోలేరు, కొంత దూరం పోయింది, ప్రాబ్లం లేదు. కానీ తాకినందువల్ల ప్రాబ్లం వచ్చింది. అంటే తాకటం వాళ్ళకి సంబంధించింది కాదన్నమాట. అందుకు చనిపోయాడు అతడు. లేవీలైనా చనిపోతారు, ఎందుకంటే అది వాళ్ళ పని కాకపోతే. ఎవరి పని దేవుడు ఎవరికి ఇచ్చాడో ఆ పని నెరవేర్చబట్ట. అది పాత నిబంధనలో చెప్పినటువంటి విధానం. ఆ వస్తువుల వరకు తాకేదానికి లేదన్నమాట. ఇంకా పరిచారకులు చాలామంది ఉంటారు, లేవీలే వాళ్ళు కూడా. వాళ్ళకి పంచి ఉంటుంది పని గుడారం విషయంలో. బండిదోళ్ళనే ఏం ప్రాబ్లం రాలేదు, దాన్ని తాకినప్పుడు ఇక్కడ ప్రాబ్లం వచ్చింది. ఎద్దులకి కాలు జారినందువల్ల బండి ఎక్కడ పడిపోతుందో బండిలో నుంచి ఇదని చెప్పి అట్లా టచ్ చేశాడు, వెంటనే ప్రాణాలు కోల్పోయాడు. చూస్తున్నాం వాక్యంలో. కాబట్టి ఈ క్రొత్త కొత్త పద్ధతులు, క్రొత్త కొత్త విధానాలు వాక్యంలో లేనివి, చెప్పనివి మనం కలుపుకొని చాలా డేంజర్. ఒకసారి ధూపార్తులలో ఆజ్ఞాపించని అగ్ని, యెహోవా ఆజ్ఞాపించని అగ్ని తీసుకొచ్చి ధూపం వేయాలనుకున్నారు. అహరోను కుమారులే దెబ్బకు చచ్చిపోయారు ఇద్దరు. ప్రధాన యాజకుడిగా అహరోను ఉన్నాడు, ఆయనకి ఇద్దరు పిల్లలే. అది ఆయన చెప్పలేదు. యెహోవా ఆజ్ఞాపించని వేరొక అగ్ని. చూసారా, ఇదే అన్నమాట కొత్త కొత్త బండ్లు అంటే. ఆయన చెప్పినట్టు చేస్తే చాలు, ఆయన చెప్పినట్టు ఉంటే చాలు, ఇంకేం పడలేదు ఆయనకి. దేవుడు ఎలాగ ఉండమంటాడో, ఎలాగ చేయమంటాడో అంతే ఆయనకు కావాలి. ఎస్తేరు ఉంది వాక్యంలో, రాజు దగ్గరికి వెళ్ళే ముందు ఆయన ఇంప్రెషన్ చేసేదానికి ఏమైనా అడిగి అలంకరించుకొని పోవచ్చు. వాక్యం ఏమంటే తెలుసా, నాకేం అవసరం లేదంటది. దేవుడు నీ హృదయాన్ని చూసేవాడు, అంతరంగ స్వభావం ఏ విధంగా ఉంటుందనేది. దేవుడు పైరూపాన్ని చూసేవాడు కాడు అనేది వాక్యంలో ఉంది. ఆమె పొయ్యే వాళ్ళందరూ ఏవేమో తగిలించుకొని బంగారం, నగలు, వస్త్రాలు, అలంకరణ ఆయన ఎదుటికి వెళ్తాం. వాళ్ళు ఎవరి యందు ఆయన ఇష్టపడలేదు. ఎస్తేరు కూడా అలాగా చేయాలనుకున్నప్పుడు ఆమె ఇష్టపడలేదు. నాకెందుకు ఇవన్నీ? అప్పుడు ఆమె ఆయన బంగారు దండం ఆమె వైపు చాచినప్పుడు ఆమెకి ఆయనకి ఇష్టపడింది ఆ యొక్క ఎస్తేరు. వాళ్ళందరిలో కూడా ఆమెను ఎక్కువ ప్రేమించాడు, వివాహం చేసుకున్నాడు. అట్లాగా ఉంటుందన్నమాట. ఇక్కడ వాక్యంలో అలాగా వాళ్ళు ముందుకు పోతున్నప్పుడు
ఈ నష్టం అనేది జరిగింది. తర్వాత ఒక ఇంట్లో పెట్టేశారు అది, ఆ మందసాన్ని. అదే ఓబేదేదోము. వాళ్ళ ఇంట్లో 3 నెలలు ఉందంట. ఆ సన్నివేశం జరిగిన తర్వాత ఆ మందసాన్ని వాళ్ళ ఇంట్లో పెట్టారు. ఇలాగైతే ఇంకా ముందుకి తీసుకుపోలేమని చెప్పేసి ప్రయాణం ఆగిపోయింది. మందసం తీసి ఆ ఇంట్లో పెట్టినప్పుడు 3 నెలలు ఉందంట మందసం. ఆ మందసం ఉన్న ఆ ఇంటిని, వాళ్ళకున్నటువంటి వాటన్నిటిని కూడా దేవుడు ఏం చేశాడు? ఆశ్రయించాననేది ఉంది వాక్యంలో. మరి అంతకుముందు ఒక దగ్గర ఉందా? అట్లాగా లేదు వాక్యంలో. అది అప్పుడు కూడా ఒక దగ్గర ఉంది, అక్కడ అలాగా లేదు. కాబట్టి దేవుని ఎడల మనం ఉండే విధానం బట్టి దేవుడు మనలో ఉండడం జరుగుతుంది. ఆయన మనలో ఉంటే కదా ఆయన మనల్ని ఆశ్రయించడం అనేది జరుగుతుంది. అక్కడ ఎందుకు అలాగలేదు, ఇక్కడ ఎందుకు ఇలాగలేదంటే అక్కడ వాళ్ళు ఉండే విధానం బట్టి ఉంటుంది, ఇక్కడ ఉండే విధానం బట్టి ఉంటుంది. 3 నెలలు అక్కడ అవతాల అంతకుముందు చాలా కాలం ఉంది, అక్కడ లేదు ఆ మాట. ఇక్కడ అంతకాలం కూడా లేదు, 3 నెలలని ఉంటుంది. అప్పుడు ఆశ్రయించబడుతున్నాడని ఆయన ఇంటి వారందరూ ఆ మందసం ఉండటాన్ని బట్టే, అంతకుముందుకు ఆయన ఆశీర్వాదం ఉందని బైబిల్లో లేదు. ఆ మందసం ఉండటాన్ని బట్టే, ప్రభువులో మనం ఉండడం బట్టే మనకు ఆశీర్వాదం ఉంటుంది. లేని దాన్ని బట్టి దేవుని ఆశీర్వాదం మనకెట్టుంటుంది? అంతకుముందు ఓబేదెదోము ఇంటికి కూడా లేదు ఆశీర్వాదం, అంతకుముందు ఈ మందసం ఉన్న ఇంటికి కూడా లేదు ఆశీర్వాదం. దానికల కారణం ఏమిటంటే మనమే. ఆ మాట దావీదు విని, మరి నా పుర ప్రజలకు అందరికి కూడా ఆశీర్వాదకరంగా ఉండాలని ఉంటుందా ఉండదా? ఆ సన్నివేశం జరిగిన తర్వాత అక్కడ పెట్టున్నారు, నా ప్రజలు కూడా ఆశ్రయించబడాలి, నా రాజ్యం కూడా దీవించబడాలని చెప్పి మళ్ళీ పోయాడు ఆయన. అదే జరిగింది 6వ అధ్యాయంలో. ఇక్కడి నుంచి మనం చూసినప్పుడు కొంత భాగం నుంచి మనం చదువుకున్నాం. ఈ మందసాన్ని తీసుకుని వస్తే అక్కడ అలా జరిగింది కదా, నా రాజ్యం నా ప్రజలు కూడా క్షేమంగా ఉంటారు, మరి మా బిడ్డలందరూ కూడా ఆశీర్వాదకరంగా ఉంటారని చెప్పి మళ్ళీ సెకండ్ ప్రయత్నం చేశాడు. అప్పుడు ఎలాగ చేశాడంటే అలాగా చేయలేదు, ముందు చేసిన విధంగా. ధర్మశాస్త్రంలో ఈ మందసం విషయంలో దేవుడు ఏం చెప్పాడు అనేది తెలుసుకొని యాజకులు దండెలతో మోస్తూ ఉన్నప్పుడు బలులు సమర్పించుకుంటూ అలాగా తీసుకొని వచ్చేసాడనమాట ఆయన పొలానికి. చూసారా, ఇలాగా చేయమని దేవుడు చెప్పున్న దాన్ని వాళ్ళు అలాగా చేశారు. అలాగా చేయడం వల్ల వృధా ప్రాణాలు కోల్పోవటం వాక్యంలో మనం అదే నేను చెప్పేది. కొత్త బండ్లు, కొత్త పద్ధతులు, కొత్త విధానాలు మనకు వద్దని. మనకి ఎందుకయ్యి? వాక్యంలో ఏం చెప్పుంటాడు దాని క్రమం బట్టి అనుసరిస్తే చాలు. అది అలాగ చేయటం వల్లే కదా ఆ ప్రమాదం జరిగింది. బాక్స్ని తాకాడు, అది ఆయన పని కాదు, అది యాజకులు చేయాల్సిన పని. అది ఇప్పుడు ఎందుకు జరగలేదు ప్రమాదం అంటే, ఇప్పుడు ఆయన ఇలాగ చేయమని చెప్పాడు కాబట్టి అలాగ చేసిన దాన్ని బట్టి ఇప్పుడు ఆ సమస్య రాకుండా పోయిందనమాట. ఇప్పుడు సమస్య ఎట్ట వస్తుంది? దేవుని మాట వినకుండా పెడచెవిని పెట్టడం ద్వారా, అవిధేయకరమైన జీవితం ఉండడం ద్వారా మనకు సమస్య. ఆయన చెప్పినట్టుగా ఉండడం ద్వారా సమస్య కాదు, అది మనకు ఆశీర్వాదమే. ఆయన మనలో ఉండేవాడని వాక్యంలో మనం చూస్తున్నాం. మన దగ్గర మనలో ఉండకపోవడానికి కూడా కారణం ఏమంటే మనమే. అప్పుడు జరగని సమస్య అప్పుడు జరిగిన సమస్య ఇప్పుడు ఎందుకు జరగలేదు అంటే, ఇప్పుడు ధర్మశాస్త్ర పద్ధతి ప్రకారంగా చేశారనమాట. అప్పుడు బండి మీద, అప్పుడు భుజాల మీద చేయాల్సింది బండి మీద పెట్టారు అంటే అన్ని లెక్క. అది అన్ని లెక్కలు వేరుగా ఉంటే మన లెక్కలో మన వాక్యంలో ఉన్నట్టుగా ఉండాలన్నమాట. ధర్మశాస్త్రం చెప్పబడినట్లుగా యాజకులు భుజం మీద మోసుకుంటూ దాన్ని బలులు అర్పణ చేసుకుంటూ అడుగడుగున దావీదు పురంలోనికి ఇప్పుడు సమస్య లేదు, ఇట్లాగా చేయమని ఉందన్నమాట. అప్పుడు వచ్చిన ప్రజలందరినీ కూడా దీవిస్తున్నాడు. మందసాన్ని ఆయన పురంలో తీసుకుని వచ్చి తన ఇంటికి కూడా వాళ్ళను కూడా దీవించే దాని కొరకు దావీదు వస్తూ ఉన్నాడు. ఆ మందసం ముందు
దావీదు ఎందుకు గతంలో దాని విషయంలో గొప్ప సమస్య వచ్చింది కదా, ఇప్పుడు ఏ సమస్య లేకుండా ఉన్నందువల్ల క్షేమంగా మనం వచ్చినందును బట్టి ఆ మందసం మన యొక్క రాజ్యంలోనికి పురంలోనికి ఆయన ఇంత అంత కాదు ఆనందం, ఆయన సంతోషం పట్టలేము. ఆయన పురంలోనికి ఆ మందసాన్ని తీసుకువచ్చేటప్పుడు ఆయన అక్కడ కొంత సంతోషంగా ఆనందంగా ఉన్నదాన్ని బట్టి కొంత ఆట ఆడినట్టుగా, నాట్యం వేసినట్టుగా అలాగ ఉంటుంది. కానీ అల్లరి అక్కడేం లేదు. అక్కడ వాక్యంలో మనం చూసినప్పుడు అక్కడ తప్పితే ఇంకెక్కడ మనకి ఇక అట్లా కనబడదు. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, మీకాలు ఇలాగ వస్తు